ఏ చాప్టర్లోకి ఎన్నెన్ని మార్కులు వెయిటేజ్ ఇచ్చాడు ఏంటి అని ఒక అప్రాక్సిమేట్గా నేను ఏదైనా ఒక ఐడియాని మీకు బిల్డ్ చేస్తాను. బట్ షిఫ్ట్ వైజ్ నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. ఓవరాల్గా ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్కులు ఎలా వస్తున్నాయి ఏంటి ఎలా వచ్చినాయి అని చెప్తాను. బట్ ఒక చాప్టర్లో ఒక షిఫ్ట్లో ఇచ్చినంత మాత్రాన్ని అదే చాప్టర్ వేరే షిఫ్ట్లో ఇవ్వాలని లేదండి. ఒక దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తే ఒక దాంట్లో 3 క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఒక దాంట్లో 1 ఇస్తే 0 ఇవ్వచ్చు. బట్ ఓవరాల్గా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం మెయిన్స్ సెషన్ 1లో మనం చూసుకున్నట్లయితే, నేను అలా అని చెప్పేసి మీరు ఇది ఇంపార్టెంట్ చాప్టర్ సతీష్ గారు చెప్పారు కాబట్టి చదువుతున్నాను కాదండి. ఓవరాల్గా మెయిన్స్లో మంచి ర్యాంక్ రావాలంటే అన్ని చాప్టర్లు చదవాలి, ఎందుకంటే కాంపిటీషన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ జనరల్గా ఎవరైతే కొంచెం క్వాలిఫై అయితే సరిపోతుంది, తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, ఏదైనా రిజర్వేషన్ ఉంది, ఇలా రకరకాల కారణాలతో ఎక్కువ చాప్టర్లు మనం చదవలేము, యావరేజ్గా ఉన్నాం, కొంచెం రిజర్వేషన్ అది ఉంది కాబట్టి తక్కువ చదువుకుంటే సరిపోద్దను, లేకపోతే అట్లాగే ఏదైనా కొంచెం ఏదైనా డిఫరెంట్ సెలెక్టివ్ స్టడీ అంటారండి. అలా సెలెక్టివ్ స్టడీ చేసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సెషన్ 2కి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సెలెక్టివ్ స్టడీ అందరికీ వర్కౌట్ కాదు, మెయిన్స్కి అడ్వాన్స్డ్కి మళ్ళీ సెలెక్టివ్ స్టడీ చదవచ్చు, మెయిన్స్కి చదవడం కుదరదు. బట్ స్టిల్ వాళ్ళకి టార్గెట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. 100 టార్గెట్ పెట్టుకోవచ్చు మార్కులు, లేదా 150 పెట్టుకోవచ్చు, 140 పెట్టుకోవచ్చు. అలా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రాబబుల్లీ కొంత ఏదైనా మీకు హెల్ప్ అవ్వచ్చు. అదర్వైజ్ మీకు టాప్ స్కోర్ రావాలనుకుంటే అన్ని చాప్టర్ చదవాలి. సో నేనేమి ఈ చాప్టర్ చదివితేనే మీకు వస్తుంది ర్యాంక్ 99 ఎందుకంటే టాప్ స్కోర్స్ వేరండి. 99 అబోవ్ రావాలనుకున్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ స్టైల్ అన్నీ చదవాల్సిందే. బట్ డిఫరెంట్ అదర్ స్కోర్స్ వచ్చినా పర్వాలేదు, మాకు సీట్ వస్తుంది, ఏదో రకరకాలుగా పద్ధతిలో రిజర్వేషన్ అనో లేకపోతేనేమో వాటెవర్, లేకపోతే ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదనో, లేకపోతే ఈ స్కోర్ వస్తే పర్లేదనో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలంటే ఈ స్కోర్ వస్తే సరిపోద్దనో, లేకపోతే క్వాలిఫై అయితే సరిపోద్దనో మెయిన్స్కి, ఇలా డిఫరెంట్ పర్పస్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది.